ఆ గిల్టీ ఫీలింగ్తోనే కాకినాడలో ఉన్నాడు. ఆ గిల్టీ ఫీలింగ్తో కాకినాడలో ఉండలేకపోయాడు. అమ్ము చనిపోయి 2 years అయిపోయింది. అమ్ము పేరెంట్స్ని, తన పేరెంట్స్ని కాకినాడలోనే ఉంటూ రామ్ 2 years నుంచి చూసుకుంటున్నాడు. ఈ 2 years గడిచింది, కానీ ఒక్కసారి కూడా అమ్ము జ్ఞాపకాన్ని మర్చిపోలేకపోయాడు రామ్. హైదరాబాద్లో రెస్టారెంట్ పెట్టాలని హైదరాబాద్ బయలుదేరాడు. అక్కడ తన ఫ్రెండ్స్ ఇంకా తన మావయ్య వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి హెల్ప్తో రెస్టారెంట్కి మంచి ప్లేస్ చూశాడు. అన్ని పనులు కొంచెం ఫాస్ట్గానే అవుతున్నాయి. హైదరాబాద్ వచ్చి 6 months అయిపోతుంది. ఒక్కడే ఒక్క ఫ్లాట్ తీసుకుని ఒక రూమ్లో ఉంటున్నాడు. రోజు వర్క్ ప్లేస్కి వెళ్ళి సరిగ్గా పని జరుగుతుందా లేదా చూసుకుని ఈవినింగ్ ఈ రూమ్కి వచ్చేసేవాడు రామ్. ఒకరోజు రామ్ వచ్చేసరికి తన ఫ్లాట్ దగ్గర ఫ్లవర్స్తో బొకే ఉంది. దిస్ ఈజ్ ఫర్ యూ అని.